अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु नहमदुहु व नुसल्ली अला रसूलिहिल करीम अम्मा बअद। సోదరులారా సోదరీమణులారా, మీ అందరికీ తెలిసిన విషయమే. చాలా అత్యధికముగా సోషల్ మీడియాలో అలాగే న్యూస్ ఛానల్లో కూడా వస్తున్న విషయం ఏమిటి అంటే 2024వ సంవత్సరంలో ఇంచుమించు 19 లక్షల మంది హజ్ యాత్రకు వెళ్ళడం జరిగింది. ఈ హజ్ యాత్రలో 550 మంది చనిపోయినట్టుగా, అలాగే కొన్ని వందల మంది అనారోగ్యం పాలైనట్టుగా న్యూస్ ఛానల్ మనకి చూపిస్తున్నాయి. అయితే సోదరులారా సోదరీమణులారా, మొట్టమొదటి విషయం ఏమిటి అంటే 550 మంది ఎవరైతే అక్కడ చనిపోవడం జరిగిందో అందులో అత్యధిక శాతం ఈజిప్ట్ ఏదైతే దేశం ఉందో ఆ దేశం వారు అని చెప్పి తెలియడం జరిగింది. సోదరులారా సోదరీమణులారా, ఈ మృత్యువు గురించి అంటే మరణాల గురించి మాట్లాడుకుంటే మనం ఖురాన్ మజీదులో సూరా లుక్మాన్ ఆఖరి వాక్యంలో అల్లాహ్ తబారక్ తఆలా అంటాడు, ఏ ప్రాణి ఎక్కడ మరణిస్తుందో అల్లాహకు తప్ప ఎవరికీ తెలియదు అంటాడు అల్లాహ్. అదేవిధంగా మరొక చోట అల్లాహ్ తబారక్ తఆలా అంటాడు, ప్రతి జీవి కూడా ప్రతి ప్రాణి కూడా చావు యొక్క రుచిని చూడవలసిందే అంటాడు. సోదరులారా సోదరీమణులారా, ఖాలిద్ బిన్ వలీద్ రదియల్లాహు తఆలా అన్హు అని ఒక గొప్ప ప్రవక్త వారి యొక్క అనుచరులు ఉన్నారు. వారు ఎల్లప్పుడూ కూడా కోరుకునేవారు, నేను నా మృత్యువు దైవ మార్గంలో పొందాలి అని. అంటే వారి యొక్క చావు దైవ మార్గంలో రావాలి అని చెప్పి ఎల్లప్పుడూ ఆయన ఆతృత పడుతూ ఉండేవారు. అయితే వారి యొక్క మృత్యువు వారి యొక్క ఇంట్లోనే సంభవించింది. అంటే చావు ఎక్కడ వస్తుంది, ఏ సమయంలో వస్తుంది, ఎలా వస్తుంది అన్నది అల్లాహకు తప్ప ఇంకెవరికి తెలియదు. అయితే సోదరులారా సోదరీమణులారా, హజ్కు వెళ్ళి ఎవరైతే మరణించారో ఇలా హజ్ యొక్క మార్గంలో మరణించిన వారి కోసం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం తెలియజేశారంటే, అలాంటి వారు దైవ మార్గంలో వీర మరణం పొందిన వారుగా లిఖించబడతారు అన్నారు. అత్యధికముగా ఈ హజ్ మరియు ఉమ్రాలో చేసేటువంటి ఒక పెద్ద పొరపాటు ఏమిటి అంటే, వయసులో పెద్దవారు అయినప్పటికీ కూడా అలాంటి వారిని పిల్లలు ఏం చేస్తారంటే ఎవరో ఒకరితో వెళ్ళొచ్చేస్తారని చెప్పి పంపేస్తారు. అలా కాదండి, తక్కువ వయసు అయితే అలా పంపచ్చు. పెద్ద వయసు అనుకోండి, మనం వారికి తోడుగా ఉండే ప్రయత్నం చేయాలి. ఇక్కడ మీరు చూడండి వీడియోలో, అక్కడ చనిపోయిన వాళ్ళలో చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. చాలా పెద్ద వయసు వారు అక్కడ మరణించడం జరిగింది. ఎందుకు అంటే వారికి ఆ వేడి కారణంగా అంత వేడిని తట్టుకునేటువంటి మార్గం లేక వారి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అదే కొడుకులు లేదా కూతుర్లు ఎవరైనా తోడుగా ఉంటే వారికి ఆ ఇబ్బంది వచ్చేది కాదు కదా. అల్లాదే వల్ల అంటే అంత ప్రాబ్లం వాళ్ళకి వచ్చేది కాదు కదా. మాతో ఒక సిస్టర్ వచ్చారు, ఒక చెల్లి వచ్చారు, ఆశా చెల్లి అని చెప్పి హైదరాబాద్. వాళ్ళ బాబాయిని, వాళ్ళ నాన్నగారిని, వాళ్ళ అమ్మగారిని తీసుకొని వాళ్ళ ఆడపడుచో లేదో తోటికోళ్ళ ఆడపడుచు అనుకుంటా, ఆవిడ్ని తీసుకొని మొత్తం వీళ్ళు వచ్చారు. ఎందుకని, ఆ పెద్ద వయసు వాళ్ళు ఉమరా చేయగలుగుతారో లేదో, వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటాయేమో, అవసరాలు ఉంటే మేము చూస్తాం కానీ వాళ్ళు చేసుకోలేరు కదా అని చెప్పేసి వారు అల్లాదే వల్ల మాతో ఉమరాకు వచ్చారు. మేము చూసిన వాళ్ళలో తమ తల్లిదండ్రులకు చాలా ఎక్కువ సేవ చేసిన వాళ్ళలో ఒక ఆవిడ ఉన్నారు అల్లాదే వల్ల. నేను ముఫ్తీ సాబ్ మేము పర్సనల్గా మాట్లాడుకునేటప్పుడు ఈ మాటలు అనుకున్నాం మేము. అయితే సోదరులారా సోదరీమణులారా, పెద్దవాళ్ళని అలా ఒంటరిగా పంపడం అనేది అంత మంచిది కాదండి. ఇతర దేశం ఎక్కడికో పంపుతున్నాం, ఎక్కడికంటే ఎండ అక్కడ ఎక్కువ ఉంటుందని మనకు తెలుసు. తెలిసినప్పటికి కూడా అలా ఒంటరిగా పంపడం అనేది చేయకూడదు కదా. దానికోసమే సోదరులారా సోదరీమణులారా, ఈ మరణాలు సంభవించడం అనేది అల్లాహ్ తబారక్ తఆలా యొక్క ఇష్టము. ఈ దైవ మార్గంలో చనిపోయినట్టుగా లిఖించబడతారు. అయితే ఇక్కడ ఎంతమంది అయితే అనారోగ్యానికి గురి అయిపోయారో వారికి అల్లాహ్ తబారక్ తఆలా పాప క్షమాపణను ప్రసాదిస్తారు. అదేవిధంగా సోదరులారా సోదరీమణులారా, మీ అందరితో నా విన్నపం ఏమిటంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, అలాగే ఇతరులకు షేర్ చేయండి. జజాకుముల్లాహు ఖైరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.